గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను ఎస్బీఐ క్లరికల్ రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అండ్ ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇది కూడా తెలంగాణ స్టేట్ వాళ్ళకి. అండ్ యాజ్ పర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 24 to 25 బ్యాచ్ని అయితే ఆగస్ట్లో రిక్రూట్ చేసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్. సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసి June 15 లోపే ఉంటుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ రిజల్ట్ ఇన్ బిట్వీన్ 2nd June to 15th June. అండ్ కమింగ్ టు ది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, లాస్ట్ ఇయర్ మేము రాసినప్పుడు తెలంగాణ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 76.75 అండ్ వేకెన్సీస్ 425 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ఇయర్ 342 వేకెన్సీస్ అయితే తెలంగాణ ఉన్నాయి. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇన్ బిట్వీన్ 75 to 80. దిస్ ఇస్ ఫర్ జనరల్ కేటగిరీ. అండ్ ఓబీసీ ఈ కట్ ఆఫ్కి -2 or 3 ఉంటుంది. అండ్ ఏడబ్ల్యూఎస్ -5 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ ఈజ్ 35%. దట్ మీన్స్ యూ హ్యావ్ టు సెక్యూర్ 70 marks minimum. And for general and EWS also, for other categories 30%. That means you have to secure minimum 60 marks in mains. లాస్ట్ ఇయర్ అయితే 8,000 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, 8,000+. బట్ రిక్రూట్ చేసుకుంది అయితే 7,000 చేంజ్ రిక్రూట్ చేసుకున్నారు. బికాస్ కొన్ని స్టేట్స్లో ఏంటంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రీచ్ అవ్వలేకపోయారు. సో ఇది డిక్రీజ్ చేస్తారా అంటే చెప్పలేము, వీ కాంట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. బట్ నార్మల్ అయితే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ 35% సెక్యూర్ చేయాలి. అండ్ ఫర్ అదర్ కేటగిరీస్ 30% మార్క్స్ అయితే మనకి మెయిన్స్లో అనేది రావాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ మెయిన్స్ అయితే 25th March అండ్ 4th April అయితే జరిగింది. డ్యూ టు ఎలక్షన్స్ వల్ల రిజల్ట్ అయితే జూన్ లాస్ట్ వీక్ అనౌన్స్ చేశారు. బట్ ఈ ఇయర్ అయితే ఎలక్షన్స్ ఆ ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్బీఐ చైర్మన్ సార్ చెప్పారు ఆల్రెడీ 18,000 మెంబర్స్ని అయితే ఈ ఇయర్ రిక్రూట్ చేసుకుంటారు. అందులో క్లరికల్ వచ్చి 13,000 to 15,000 ఫర్ క్లరికల్ అండ్ రిమైనింగ్ ఫర్ పీఓస్ అండ్ ఎల్బీఓస్ లైక్ దిస్. ఈ ఎంప్లాయ్మెంట్ దేనికోసం అంటే కొత్త బ్రాంచెస్ని అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ స్టాఫ్ షార్టేజ్ అనేది ఎస్బీఐలో ఉంది. సో దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి అండ్ బిజినెస్ని కూడా ఇంకా పెంచడానికి కోసం ఈ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎవ్రీ ఇయర్ మనం చూసినట్లయితే ఎస్బీఐ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ డిసెంబర్ అలా ఉంటుంది, ఇయర్ ఎండింగ్కి ఉంటుంది. బట్ ఈ ఇయర్లో ఏంటంటే ఇది కొంచెం తొందరగా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే చైర్మన్ సార్ అయితే ఫుల్ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్కి, ఇంతమందిని రిక్రూట్ చేసుకోవాలి అండ్ ఇది కూడా రిక్రూట్మెంట్ అనేది కొంచెం స్పీడప్ చేయాలని. సో దిస్ ఇయర్ ఈ 13,000+ వేకెన్సీస్ అనేవి ఫుల్ఫిల్ చేస్తారు. అండ్ ఈ రిక్రూట్మెంట్ కూడా స్పీడ్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో రిజల్ట్ అయితే ఈ మంత్ 15th లోపు అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆగస్ట్లో మనకి జాయినింగ్ అంటే కంపల్సరీ 15th లోపే రిజల్ట్ అనేది డిక్లేర్ చేయాలి. బికాజ్ ఎందుకంటే మళ్ళీ ఆగస్ట్లో జాయినింగ్ అంటే మనకి మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మధ్యలో. సో ఈ ప్రాసెస్ కూడా మనం ఆగస్ట్ 1st వీక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ మెడికల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో రిజల్ట్ అయితే మనం 15th లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డోంట్ వరీ, జస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్.
పాజిటివ్ రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.